గురించి ప్రస్తావించేటువంటి నైతిక హక్కు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాయలసీమ ప్రాంతానికి కియా వచ్చినా, చిత్తూరులో హీరో మోటార్స్ వచ్చినా, లేదంటే ఇతరత్ర కంపెనీలు వచ్చినా కూడా 100కు 100% సెల్కాన్ కంపెనీలు వచ్చిన తిరుపతిలో 100కు 100% ఓరవకల్లో డ్రోన్ సిటీ వచ్చినా, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దురదృష్టితోనే కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. దోచుకున్నారు. 5 ఏళ్ల పాటు నిరంతరము రెవెన్యూ ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్లో భూమి పంచాయతీలు చేసుకొని ప్రజల భూములు కొట్టేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తే, 22A పేరు మీద నిషేధిత భూముల జాబితా తయారు చేసుకొని మీరు ఒక ల్యాండ్ గ్రాబింగ్ ఆలోచన మీరు చేస్తే, ఈరోజు నా రైతాంగానికి 24 గంటల్లోనే 22A నుంచి విముక్తి కల్పిస్తున్నటువంటి ఘనత, రెవెన్యూ క్లినిక్లు నిర్వహించి రైతాంగ సమస్యలే కాదు పేదవాళ్ళ ఇంటి స్థలాల సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి ఏదైనా చెందింది, ఏదైనా చెందుతూ ఉంది. భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం అనేది వేరే లెవెల్లో ఆర్థికంగా వేరే లెవెల్ ఎదుగుతోందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కృషి వల్లే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తున్నాం. ఎక్కడ